అయిపోవచ్చిందండి. బుట్ట కంప్లీట్గా వచ్చింది. చిన్న బుట్ట ఇంకా కొద్దిగా అల్లితే అయిపోతుందండి. మిక్సింగ్ కలర్ బుట్ట ఆరెంజ్ రన్నింగ్ వేరేస్తున్నాను. ఇక్కడ ఉందండి. ఇంక కొంచెం అల్లితే అయిపోతుంది. బుట్ట కంప్లీట్ అయిందండి. అల్లేసాను, వైర్ కట్ చేశాను. ఇక్కడ ఇంక ఇవన్నీ వైర్స్ అన్నీ లోపల పెట్టేసి బుట్ట కంప్లీట్ అయిందండి. కాడలు కూడా వేసేసాను. ఇంక ఈ వైర్స్ లోపలికి పెట్టేసేయాలా. వైర్స్ అన్నీ పెట్టేసేయాలండి నీట్గా. బటన్స్ పెట్టేసేయాలా. చిన్న బుట్ట అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటే ఇవాళ వీడియో అనమాట. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వేస్తున్నానండి వైరు బుట్ట. అడిగేస్తున్నానండి. 2 లైన్స్ అనమాట. గ్రీన్ 2 లైన్స్, పింక్ 2 లైన్స్ వేస్తున్నాను. ఇంకా అడుగు కంప్లీట్ కాలేదండి, వేస్తున్నాను. కలర్ కాంబినేషన్ బాగుందండి. అడుగు కంప్లీట్ అయిందండి. ఇటు సైడ్ 3 లైన్లు, మధ్యలో 5 లైన్లు, ఇటు సైడ్ 3 లైన్లు అండి. 11 లైన్లు అడుగు కంప్లీట్ అయింది. గ్రీను పింక్ కలర్ కాంబినేషన్ అండి. బుట్ట అయిపోవచ్చింది. 5 లైన్స్ అల్లుతున్నాను. గ్రీను పింక్ గ్రీను. ఇప్పుడు ఇంకా పింక్ అల్లేసేయాలి. పింక్ అల్లితే ఇంకా కంప్లీట్ అవుతుందండి. కంప్లీట్ అయిందండి. అల్లేసాను అనమాట కంప్లీట్గా. ఈ వైర్స్ అన్ని లోపల పెట్టేసేయాలా. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, మీడియం సైజ్ బుట్ట. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లుతున్నానండి. ఈ 2 కలర్ కాంబినేషన్ బుట్ట బాగుంటుందండి. సూపర్గా ఉంటుందండి బుట్ట. ఏ కలర్ చేసినా బుట్ట బాగా వస్తుంది, బాగా కుదురుతుందండి. కలర్ కాంబినేషన్ కానీ ఏమైనా కానీ కలర్స్ కూడా బాగా మంచి కలర్స్ అండి. బుట్ట కంప్లీట్ అయిందండి. అల్లేసాను. ఆఫ్ వైట్ అండ్ పర్పుల్ కలర్. వైర్స్ కూడా అన్ని లోపలి పెట్టేశాను. కలర్ కాంబినేషన్ బాగుందండి, పర్పుల్ అండ్ వైట్. ఇప్పుడు కాడలు వేసేయాలి. కాడలకు వైర్లు కట్ చేస్తున్నానండి. ఆఫ్ వైట్ పర్పుల్ కలర్ డబల్ కలర్ అన్నమాట. కాడలు కట్ చేశానండి. ఇప్పుడు వేసేయాలి. ఇట్లా మందానికి కూడా పెట్టాలి లోపల కాడలు అల్లేటప్పుడు. కాడ అల్లుతున్నానండి. డబల్ కలర్లో కాడ వేస్తున్నాను. 2 కాడలు అల్లేసానండి. ఈ కాడలు మాదిరి పెట్టేస్తాను. ఇప్పుడు కాడలు వేసేసానండి. కంప్లీట్ అయ్యింది. డబల్ కలర్ వేసాను. ఈ కాడలు వేసిన వైర్లు పెడుతున్నానండి. ఇవి పెట్టేసి బటన్స్ పెడితే కంప్లీట్ అవుతుంది. లోపలికి పెట్టేశానండి వైర్లు. కాడ వేసిన వైర్లు లోపలికి పెట్టేశాను. ఇంక ఇప్పుడు బటన్స్ పెట్టేస్తాను. బటన్స్ పెట్టేశానండి. కింది సైడు కాడ సైడ్ కూడా పెట్టేశాను. ఇటు సైడ్ కూడా పెట్టేశానండి. మొత్తం బుట్ట అంతా కంప్లీట్ అయిందండి. ఇంకా వేడివేడిగా అన్నం చేశానండి. ఆకుకూర పప్పు చేశానండి. అన్నంలోకి కాంబినేషన్ అండి వడియాలు ఉంచాను. ఇక్కడ పెరుగండి.